కాసేపట్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. విమాన ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని సందర్శిస్తారు మోడీ. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మోడీకి టాటా గ్రూప్ చైర్మన్ వివరించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనని కలిచివేసిందన్నారు ప్రధాని మోడీ. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదమన్న మోడీ ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మెడికల్ విద్యార్థుల హాస్టల్పై పడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కొందరు విద్యార్థులు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొందరికి గాయాలైనట్టు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మోడీ పరామర్శించనున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. విమాన ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని సందర్శిస్తారు మోడీ. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మోడీకి టాటా గ్రూప్ చైర్మన్ వివరించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనని కలిచివేసిందన్నారు ప్రధాని మోడీ. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదమన్న మోడీ ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.